భూలోక త్రిమూర్తులు ఎవరంటే తల్లి, తండ్రి, గురువు అనమాట. ఒక వ్యక్తి జీవితంలో తల్లి, తండ్రి, గురువు ఈ క్రమంలో ఈ ముగ్గురికి అత్యంత గౌరవమైన పూజనీయ స్థానం ఉందన్నమాట. మన జీవితంలోనే త్రిలోకమూర్తులు ఎవరంటే తల్లి, తండ్రి, గురువు అనమాట. వీళ్ళు మన పూజనీయ స్థానం ఇవ్వబడింది. జన్మనిస్తుంది కనుక తల్లి జన్మకు కారణమైన ఈ జన్మనిచ్చిన తల్లి, జన్మకారకుడైన తండ్రి, బాల్య యవ్వన దశలో పోషణ భారాన్ని వహించి రక్షణ కల్పిస్తారు కనుక తండ్రి. అంటే జన్మనిచ్చిన తల్లి, జన్మకారకుడైన తండ్రి, యవ్వన దశలోని పోషక భారాన్ని వహించి రక్షణ కల్పిస్తారు కనుక తండ్రి. విద్యాబుద్ధులు నేర్పి సత్యాల్లోకి కాన్పుకుని ప్రయోజనంగా చేస్తారు కనుక గురువు. సదా పూజనీయులు అనే అభిప్రాయాన్ని పండితులు, పూర్వ సాంకేతికవేత్తలు ప్రజలకు కలిగించారన్నమాట. ఈ భావాన్ని నిరూపించిన వ్యాసుడి మహాభారతం తల్లిదండ్రులను గురువులను పూజించడం వలన సమకూరే ఆధ్యాత్మిక పారలౌకిక ప్రయోజనాల గురించి అనుశాసనిక పర్వం సప్త మాన్యమాయల్లోని ఈ కింది శ్లోకం ద్వారా స్పష్టం చేసిందన్నమాట. ఒక వ్యక్తి తన తండ్రిని ప్రచురణ చేయడం ద్వారా ప్రజాపతిని, తన తల్లిని పూజించడం ద్వారా భూదేవిని, తన గురువును తృప్తిపరచడం ద్వారా బ్రహ్మదేవుడిని పూజించిన వాడవుతాడంట. ఒక వ్యక్తి తన తండ్రిని పూజించడం ద్వారా ప్రజాపతిని, తన తల్లిని పూజించడం ద్వారా భూదేవిని, తన గురువుని తృప్తిపరచడం ద్వారా బ్రహ్మదేవుని పూజించిన వాడు అవుతాడనమాట. పై శ్లోకంలో భావం అన్నమాట. ఏ వ్యక్తి తన తల్లిని, తండ్రిని, గురువును గౌరవించడం, ఆదరించడం అన్న 3 ధర్మాలను శ్రద్ధగా ఆచరిస్తారో ఆ వ్యక్తికి అన్ని ధర్మాలు సక్రమంగా నిర్వహించబడిన ఫలం దక్కుతుందని, అలా కాక ఏ వ్యక్తి ద్వారా ఈ 3 ధర్మాలు సరిగా ఆచరించబడక అనాదరించబడతా ఆ వ్యక్తి నిర్వర్తించే యజ్ఞయాగాది క్రియల వలన సమకూరే ఫలాలన్నీ నిరుపయోగంగా నిష్కలంగా మారిపోతాయని కూడా ఈ సందర్భంలో పై శ్లోకాలను వివరంగా చెప్పబడింది అన్నమాట. మిగతా జీవితం ఎలా గడిచినా వృద్ధాప్యంలో మనిషి తన సంతానం సహాయాన్ని, ఆసరాన్ని కోరుకుంటాడు. ఆ రోజుల్లో తాను కని ప్రేమగా చూసుకుంటూ పెంచి పెద్ద చేసిన తన సంతానం చేతిలోనే అఘోరగానికి నిర్లక్ష్యాన్ని గురికాడిని మించి మానసిక శోభ మనిషికి వేరే ఉండదు. వృద్ధాప్యంలో ఏ వ్యక్తి ఆ భావన కలగకూడదన్న సదుద్దేశంతో చేసిన విషయాలు, నియమాలు చెప్పిన విషయాలు అని మానవీయమైన దార్శనిక నీతిని పాటించని సమాజానికి ఆధ్యాత్మిక పురోగతి అందించాలనుకోవడం ఇహలోక త్రిమూర్తిని గౌరవించడం మన ధర్మం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.